హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క ప్రాముఖ్యతతో మీ ముందుకు వచ్చినాను. ఈ రోజున మనం ఎంతో ఆనందంగా గడుపుకునే రోజండి. ఈరోజు ఎంతో మనము ఉల్లాసంగా ఆయన యొక్క నామాన్ని గణపరిచే రోజు. ఏంటంటే ఈస్టర్, పునరుద్ధాన దినం. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఎందుకని? మన కొరకు మరణించి ఆయన మరలా తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన దినంలో ఏముందంటే మన యొక్క ఆశీర్వాదం ఉంది. మన యొక్క జీవము ఆ యొక్క పునరుద్ధాన దినం ద్వారా మనము పొందుకున్నాము. చూసినట్లయితే ఆయన సిలువ వేయబడి, చాలామంది గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అనుకుంటారు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, యేసుక్రీస్తు చనిపోతే వీళ్ళందరూ గుడ్ ఫ్రైడే అంటారు, అది బ్యాడ్ కదా అంటారు. చనిపోయింది యేసుక్రీస్తు కాదండి. నీ యొక్క పాపము, నీ యొక్క శాపము ఆ సిలువలో తొలగించబడి ఆయన యొక్క వారసత్వము, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క స్థానాన్ని మనము పొందుకున్న రోజు. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా మంచి జరిగింది అనుకోండి, పలానా రోజు మనకు మంచి జరిగింది, పలానా రోజు మనం మంచి జరిగింది అనుకుంటారు. అట్టి రీతిగానే అంతకన్నా ప్రాముఖ్యమైనది నీ జీవితంలో నువ్వు పుట్టిన కా నుండి పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు ప్రతి విషయంలో ఉన్న ఒక దోషాన్ని, అనారోగ్యాన్ని, పాపాన్ని, ప్రతిదాన్ని తొలగించి ఆయన యొక్క నీతిని మనకిచ్చిన రోజు. అందుకనే అందరూ దాన్ని గుడ్ ఫ్రైడే చాలా ఆనందంగా గడుపుకుంటారు. చనిపోయింది నజరేయుడైన యేసుక్రీస్తు కాదు, నీ పాపము, నీ పితరుల శాపము, నీ మీద ఉన్న ప్రతి విధమైన అపవాది క్రియలు తొలగించిన రోజు. ఆయన సిలువలో పలికిన కొన్ని మాటలను మనం చూసినట్లయితే, ఆయన సిలువలో ప్రాముఖ్యంగా 7 మాటలను మనకి ఇక్కడ చెప్పబడినవి. లోక సువార్త 23:34లో ఆయన చెప్పింది ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరువురు గనక వీరిని క్షమించుడి. ఈయన లోకానికి వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరిని క్షమించడానికండి. తర్వాత ఏమన్నారండి, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. పక్కనున్న దేశకి ఏమిచ్చాడు, పరలోకంలో స్థానాన్ని ఇచ్చున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకు, మనందరినీ పరలోకానికి వారసులుగా మనల్ని చేయడానికి వచ్చినాడు. తండ్రి యొక్క వారసులుగా మనం చేయడానికి వచ్చినాడు. ఆ యొక్క మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే రీతిగానే తన ప్రియ శిష్యుడు తన తల్లి పక్కనే చూసి ఏమన్నాడు నజరేయుడైన యేసుక్రీస్తు, తన తల్లిని తన శిష్యుడింట చేర్చుకోమన్నాడు. ఇక్కడ ఏమని తెలియజేస్తాడంటే, క్రీస్తు యొక్క స్థానాన్ని మనకి ఇచ్చిన్నాడు, అది తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు గారి తర్వాత ఆ యొక్క కుటుంబంలో లోకపరంగా వారికి పిల్లలు ఉన్నారండి. కానీ తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడికి ఇచ్చిన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తును వెంబడించింది ఆయన శిష్యుడు. అట్టి రీతిగానే యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని ఆ యొక్క శిష్యుడికి ఇచ్చున్నాడు. ఎందుకంటే క్రీస్తును వెంబడించున్నాడు కాబట్టి. అట్టి రీతిగా మనం ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తామో, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసిస్తామో, ఆ విశ్వాసం ద్వారా మనం కూడా ఆయన యొక్క స్థానంలోనికి వెళ్ళిపోయి ఉన్నామండి. తర్వాత చూసినట్లయితే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, 4వ మాట. ఈ మాట మనకి ఏం తెలియజేస్తుందంటే, లోక పాపం యొక్క తీవ్రతను మనకి తెలియజేస్తుంది. లోకంలో ఉన్న యొక్క పాపం తీవ్రత ఎంతలా ఉందో ఆ యొక్క తీవ్రతని ఆ మాటలు మనకి తెలియజేస్తుంది. 5వ మాట చూసినట్లయితే, అటు తర్వాత సమాప్తమైనది ఎరిగి లేఖనములు నెరవేరినట్లుగా, ప్రవక్తల ద్వారా అంతకుముందు కీర్తన గ్రంథంలో పలికిన ప్రతి ఒక్క లేఖనములు, ప్రతి ఒక్క వ్రాయబడిన ప్రతి ఒక్క లేఖనములు నెరవేరినట్లుగా నేను దప్పుకొనుచున్నాను. అంటే కొన్ని వందల సంవత్సరాల ముందే రాయబడిన ప్రతి ఒక్క మాటను నజరేయుడైన యేసుక్రీస్తు సిలువలో నెరవేర్చున్నాడు. 6వ మాట చూసినట్లయితే, యేసు ఆ చిరుకుని పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించున్నాడు. తండ్రికి విధేయుడై ఉన్నాడండి. తండ్రి మాట నెరవేర్చేవాడై ఉన్నాడు. ఎందుకంటే తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో, నా వల్ల కావట్లేదు కానీ నీ చిత్తమే జరిగించు అని ఎప్పుడైతే తండ్రి వద్ద ఆయన ఉన్నాడో, ఆ యొక్క విధేయతకి ఈ యొక్క మాట చెప్పబడుతుంది. 7వ మాట చూసినట్లయితే, యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచును. ఎందుకంటే యేసుక్రీస్తు తన యొక్క తండ్రి ఏదైతే తనకి చేతికి పనికి అప్పగించున్నాడో ఆ పని సమస్తాన్ని ఆయన చేసి, ఎందుకంటే ప్రతిదాన్ని లోకపరంగా మొదటి ఆదాము ద్వారా ఏదైతే పాపము లోకానికి వచ్చిందో,
ప్రతి దాన్ని ఆ యొక్క శిలువలో ఆయన తొలగించున్నాడు. ఆ యొక్క 7 మాటలు గొప్పగా సాదృశ్యంగా మనకి చెప్పబడి ఉన్నాయి. ఈ యొక్క ఈస్టర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మన జీవితంలో దేవుడు నూతనమైన అద్భుతాలు చేసిన రోజు. చూసినట్లయితే కొలస్సీ 2:12 చూసినట్లయితే, బాప్తిస్మందు ఆయనతో కూడా ప్రాతిపెట్టబడిన వారమై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనము లేచితిమి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నామో, ఏమేదో చెప్పనా, మనము ఆయనతో కూడా ప్రాతిపెట్టబడి ఆయనతో కూడా లేపబడ్డాము. ఆయనతో కూడా మనము లోపల పెట్టబడి ఆయనతో కూడా మనము పునరుద్ధాన దినమందు లేపబడ్డాము. లోకపరమైన ప్రతి ఒక్క పాపాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు శిలువలో తొలగించున్నాడు. ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క కృపని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనకి పునరుద్ధాన దినం ద్వారా మనకి ఇచ్చున్నాడు. ఈ పునరుద్ధాన దినంలో మనం ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 24:1-7 చూసినట్లయితే, ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలని ఏదైతే సిద్ధపరిచి కొన్ని ముందుకు తెల్లవారుజామునే ఆయన యొక్క ఉంచబడిన ప్రదేశంలోకి వెళ్తారో, ఆ రాయిని తొలగించబడి ఉంటుంది. అక్కడ చూస్తే ఆయన ఉన్నాడు. వీరు మాట్లాడుకున్నాక అక్కడ దేవదూతలు ప్రత్యక్షమై ఏమంటారు, సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతారు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ఎవరండి? సజీవుడు. అట్టి రీతిగానే మరియా ఆయన యొక్క దగ్గర నుండి ఆయన యొక్క సేవను చూసింది, ఆయన చేసిన అద్భుతాలను చూసింది. అట్టి రీతిగా ఆయన ముందుగానే పలకబడ్డాడు. గలిలయలో ఉన్నప్పుడు ఆయన పాపుల కొరకై మరణించి మానవులు లేస్తే ముందే చెప్పబడ్డాడు. కానీ వాళ్ళు మర్చిపోయారు. ఎందుకని? వారి కంటి చూపు ముందు ఏదైతే చూస్తున్నారో అదే వాళ్ళు నమ్మి భయభ్రాంతులు అవుతున్నారు. ఆయన కొట్టబడడం చూశారు, ఆయన సిలువ వేయబడడం చూశారు. కానీ ఆయన చేసిన ఈ యొక్క పరిస్థితుల్లో ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆయన ఏమై ఉన్నాడు కానీ వాళ్ళు గ్రహింపలేకపోయి ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా నీవు కూడా ఏం చేయాలంటే, నీవు ఏమై ఉన్నావు నీవు గ్రహించాలి. నువ్వేమై ఉన్నావు? కొలస్సీ 2:12 ప్రకారం మనం ఆయనతో కూడా ప్రాతిపెట్టబడి ఆయనతో కూడా మనము తిరిగి లేపబడ్డాము. ఎందుకంటే యోహాను సువార్త 11:25 ఏమైనా ఉందంటే, పునరుద్ధానమును జీవమును నేనే. అట్టి రీతిగా మనం ఏమై ఉన్నాము? యోహాను సువార్త 5:26 చూసినట్లయితే, తండ్రి ఎలాగ తనంతట తాను జీవం కలవాడై ఉన్నాడో కుమారుడికినే ఆ అధికారము ఇచ్చున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా అది పొందుకున్నాము. మనం ఆయన్ని విశ్వసించుట ద్వారా ఆయన యొక్క స్థానాన్ని మనము పొందుకున్నాము. తండ్రికి కుమారుని స్థానం నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో తండ్రి యొక్క కుమారుని స్థానంలోనికి మనము వెళ్ళిపోయినాము. కాబట్టి మనం కూడా ఏమై ఉన్నామంటే, మనంతటా మనమే జీవం గలవనమై ఉన్నాము. పునరుద్ధానం ఎవరండి? నజరేయుడైన యేసుక్రీస్తు. మనము పునరుద్ధానులుగా చేస్తున్నాడు. మనలో ఉన్నవాడు పునరుద్ధానుడు. మనలో ఉన్నవాడు సజీవుడు. మనలో ఉన్నవాడు అద్భుతాలు చేయవాడు. మనలో ఉన్నవాడు అనేకమైన కార్యాలు చేయవాడు. కాబట్టి మనలో ఉన్న క్రీస్తు ద్వారా ఈ పునరుద్ధానం ఉన్న మహిమ మన ద్వారా బయటకు వెళ్ళునుగాక. ఆమేన్. ఈ పునరుద్ధానం ఉన్న శక్తి మన ద్వారా అనేక మంది విడుదల పొందునుగాక. అనేకమైన స్వస్థలు మనం చేయునుగాక. అట్టి రీతిగా నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించి ఆ పునరుద్ధానం ద్వారా నువ్వు ఏదైతే ఆ యొక్క బాప్తిస్మం పొంది ఏదైతే దేవుని